హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఇప్పుడే ఓషో తులసిరామ్ దర్శకత్వంలో ఈరోజు రిలీజ్ అయిన దక్షిణ మూవీ చూశాను. ఒకసారి రివ్యూ మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మంత్ర, మంగళ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన వర్సటైల్ డైరెక్టర్ ఓషో తులసిరామ్ దర్శకత్వంలో అశోక్ షిండే నిర్మాతగా రజనీకాంత్ నటించిన కవాలి సినిమాలో సూపర్గా నటించి మెప్పించిన సాయి ధన్షిక ప్రధాన పాత్రలో, రిషవ్ బసు, స్నేహా సింగ్, అంకిత, మ్యాగ్నా చౌదరి, నవీన్, కరుణ, హిమశైలజ తదితరులు నటించిన దక్షిణ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. క్రైమ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కిక్కిస్తుందని చెప్పాలి. స్థూలంగా కథ చూస్తే దక్షిణ ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్. సిటీ నలువైపులా వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతూ ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరిని కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిలను అతి కిరాతకంగా తల నరికి చంపుతూ ఉంటాడు ఓ సైకో. అసలు ఆ సైకో ఎవరు, ఎందుకు అతను అతి దారుణంగా అమ్మాయిలను చంపుతున్నాడు, ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు ఏమిటి, ఈ మధ్యలో ఏసీపీ దక్షిణ జీవితంలో ఒక దారుణం జరుగుతుంది, ఆ దారుణం చేసిన సైకోపై దక్షిణ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది, ఈ క్రమంలో దక్షిణ ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి, చివరకు దక్షిణ సాధించింది ఏమిటి, ఇవన్నీ చూడాలంటే వెండితెర మీద చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలు నటించిన కబాలీ ఫేమ్ సాయి ధన్షిక తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని ఎమోషనల్ అండ్ క్రైమ్ సీక్వెన్స్లో చాలా బాగా నటించింది. ప్రధానంగా కొన్ని కీలక సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో సాయి ధన్షిక ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసిందని చెప్పాలి. ఇక సాయి ధన్షిక క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కూడా బాగానే ఉంది. అదేవిధంగా దర్శకుడు ఓషో తులసిరామ్ అమ్మాయిల హత్యల చుట్టూ అనేక కోణాల్లో సినిమాని నడిపిన విధానం అద్భుతంగా ఉంది. సినిమా ఓపెనింగ్తోనే ప్రేక్షకులను కట్టిపడేశాడు తులసిరామ్. ఇక ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే చాలా రివ్యూలు వచ్చాయి, చాలామంది ఎన్నో రకాలుగా రాశారు. సో అవన్నీ పక్కన పెడితే నేను చెప్తుంది ఏంటంటే, ముఖ్యంగా దర్శకుడు ఓషో తులసిరామ్ గురించి చెప్పుకోవాలి. మహిళలు, అది చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఏ స్థాయిలో ఉన్నా ప్రమాదం తప్పదు, సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని ఎంతో ధైర్యంగా ఒక మహిళ ఏసీపీ బలాత్కారానికి గురి కావడం అనే సీన్ ద్వారా కళ్లకు కట్టినట్టు చూపించాడు. దీనికి ఎంతో ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం, సామాజిక స్పృహ తులసిరామ్కి మెండుగా ఉంది. అందుకే ఈ సినిమా చేయగలిగాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.